హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా రతిలో అంగం మెత్తబడిపోతుంది అని, లేదా రతి మధ్యలో మెత్తబడిపోతుంది అని, లేదా మామూలుగా అసలు ఎరెక్షన్స్ కూడా మూమెంట్స్ కూడా ఉండడం లేదు అని చాలా మంది కూడా నాకు ఫోన్ చేస్తూ ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో ఒక సులువైన చిట్కా చెప్తాను. దీన్ని కనీసం ఒక 3 నెలల పాటు వాడండి. దీనివల్ల మీకు అంగం మీద ఉన్నటువంటి నరాలకు ఉత్తేజం కలిగి బ్లడ్ సర్క్యులేషన్ని పెంచడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. దీనికి కావాల్సింది ఎలా తయారు చేసుకోవాలో మనం తెలుసుకుందాము. 1 లేదా 2 చెంచాల ఆవు పాలు గుర్తుపెట్టుకోండి. 1 లేదా 2 చెంచాల ఆవు పాలు, 2 చిటికెలంతా ఇంగువ గుర్తుపెట్టుకోండి. 2 చిటికెలంతా ఇంగువ, 1 చెంచాడు తేనె, 1 చెంచాడు తేనె, 1/2 చెంచా అశ్వగంధ చూర్ణం. అంతే, ఇవి 4 గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఆవు పాలు, ఇంగువ 2 చిటికెలంతా సుమారుగా, 1/2 చెంచా అశ్వగంధ, 1 చెంచాడు తేనె. అంతే. వీటన్నిటిని గంధంలాగా ప్యాక్ చేసుకోవాలంటే మంచిగా వేసి లేపనలాగా తయారు చేసుకొని అంగం మీద రాసి ఒక 5 నిమిషాలు మసాజ్ చేసి ఏదైనా గుడ్డ కానీ ఏదైనా పెట్టేసి ఒక 1 to 2 hours తర్వాత క్లీన్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే దాని యొక్క ఇంగువ కానివ్వండి, దీని యొక్క ఎఫెక్ట్ అనేది అంగం లోపలి నరాలకు మంచిగా చేరుకొని అంగం మీద ఉన్నటువంటి నరాలను ఉత్తేజం చేసి అక్కడ ఉన్నటువంటి నరాల్లో బ్లడ్ సర్క్యులేషన్ పెంచడానికి చక్కగా ఉపయోగపడుతుంది. దీన్ని 50-60 సంవత్సరాల వరకు వాళ్ళు కూడా అందరూ వాడుకోవచ్చు. ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈ సమస్య స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కానీ చాలా మంది కూడా సమస్య చాలా రోజుల నుంచి ఉండి కూడా చిన్న చిట్కాలతో తగ్గిపోతుందేమో అని ప్రయత్నించే వాళ్ళు టైం వృధా చేసుకోవాలి. దీనివల్ల సమస్య ఇంకా అధికమవుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఇలాంటి సమస్య అధికంగా ఉన్న వాళ్ళని ప్రత్యక్షంగా మేము చూసి లేదా మాట్లాడి దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్, మెడిసిన్ అవన్నీ కూడా అందించడం కూడా అవసరమే అవుతుంది. ఎందుకంటే ప్రతిదీ కూడా మనం చిన్న చిట్కాలతో క్యూర్ చేసుకోలేము. ఓకేనా? కాబట్టి కొన్ని క్రిటికల్ కండిషన్లో ఉన్నవి లేదంటే త్వరగా క్యూర్ కావాలనుకున్నప్పుడు దాని మీద నేరుగా పనిచేసినటువంటి మెడిసిన్స్ అనేవి అందించడం చాలా అవసరం కూడా. ఓకేనా? సో అంతేకాకుండా మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు. పైన స్క్రోల్ నెంబర్స్కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్లో మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. మీరు కనుక నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నాటు వైద్యం వాట్సాప్ గ్రూప్లో యాడ్ అవ్వాలి అనుకుంటే కనుక మీ పేరు, మీ నెంబర్ నాకు వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ.